5వ వర్ధంతి సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా సతీష్ గారు మరి కూచా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తున్నారు. గతంలో కూడా నేను 2 సార్లు మరి జయంతికి అదేవిధంగా వర్ధంతికి కూడా హాజరు కావటం జరిగింది. మరి నిజంగా చెప్పాలి అని అంటే ముదిగొండ ఈశ్వరయ్య గారు నాకు ముందుగా మొదటిసారిగా కొండా లక్ష్మణ్ బాబు గారి ఇంటి దగ్గర అశోక్ నగర్లో, అదేవిధంగా మరి చిక్కడపల్లి లైబ్రరీ పక్కన ఉన్నటువంటి ఏదైతే కొండ లక్ష్మణ్ బాబుజీ గారి ఇల్లు ఎక్కడైతే ఉందో అక్కడ, అదేవిధంగా అశోక్ నగర్లో కూడా నిరంతరం మరి ఈశ్వరయ్య గారిని కలుసుకునేవాళ్ళు. ఈశ్వరయ్య గారిని కలుసుకున్న తర్వాతనే మాకు అర్థమైంది ఏంటంటే, అంతకుముందే ఈ పూలే మహాత్మా జ్యోతిరావు పూలే మరి స్మృతి సమితి అనే పేరుతోటి, లేదంటే పూలే గురించి పరిచయం చేసినటువంటి వ్యక్తిగా మాకు పరిచయం అయింది. అంతకుముందు మేము మహాత్మా జ్యోతిరావు పూలే ఏదైతే కాన్శీరామ్ గారి నాయకత్వంలో 1989లో ఏదైతే పార్టీ స్థాపన జరిగిందో 88 నుంచే మాకు ఈ జ్యోతిరావు పూలే గురించి తెలియటము. ఎందుకంటే కాన్శీరామ్ గారు వేసే ప్రతి కరపత్రం పైన 5 ఫోటోలు వేసేవారు. కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, సాహు మహారాజ్ వీళ్ళందరి ఫోటోలు వేసేవారు. కాబట్టి మాకు ఏదనంటే బీఎస్పీ ద్వారా, బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మాకు పరిచయం అయింది. కానీ తర్వాత తెలిసింది ఏంటిది అని అంటే, ఈశ్వరయ్య గారు అంతకుముందు నుంచే మరి కొద్దిమంది వ్యక్తులతోటి మహాత్మా జ్యోతిరావు పూలే మహారాష్ట్రలో మరి గొప్ప ఉద్యమాన్ని నిర్వహించాడు, గొప్ప వ్యక్తి ఆయన. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వారి యొక్క ఉద్యమం అవసరం ఉంది అని ప్రచారం చేస్తూ తిరిగినట్టుగా మాకు తర్వాత అర్థమైంది. ఆయన గురించి తెలుసుకున్న తర్వాత, ఆయన గురించి పరిచయం అయిన తర్వాత చర్చిస్తున్న సందర్భంలో మరి ఈశ్వరయ్య గారి ద్వారా మాకు అనేక అంశాలు కూడా వెలుగులోకి వచ్చి ఎంతో మందిని సంప్రదింపులు చేసి ఆయన అనేక మందితోటి మాట్లాడుతున్నట్టుగా తెలిసింది. తర్వాత ఎల్లబోయిన సత్యనారాయణ గారు వీరు కలిసి మరి సంస్థను యాక్టివైజ్ చేయడానికి రాష్ట్రమంతా కూడా తిరిగి మరి అనేక మంది ప్రముఖులను కలిసి విద్యార్థులతోటి కూడా సమావేశాలు పెట్టించి మరి ఆ రకంగా రాష్ట్రమంతా కూడా తిరిగిన కార్యక్రమాలు అయితే మేము చూసాం స్వయంగా. మేమేమో బహుజన్ సమాజ్ పార్టీలో ఉంటూ, రాజకీయ ఉద్యమంలో ఉంటూ మేము అందులో ఉన్నప్పటికీ కూడా బిఎస్ రాములు గారు, మేము మాస్టర్ది దరకమే ఐక్యవేదిక మరి ఏదైతే స్థాపించడం జరిగిందో దాంట్లో ఈ రాష్ట్రంలోనే ఒక సాంస్కృతిక విప్లవం, ఒక భావజాల విప్లవం కూడా ఈ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ప్యూర్లీ రాజకీయ ఉద్యమాన్ని నిర్వహించినప్పటికీ కూడా మొత్తం ఒక భావజాల ఉద్యమాన్ని ఒక పక్క నిర్వహించడానికి దరకమే ఐక్యవేదిక, రచయితలు, కళాకారులు, ఉద్యమకారులు, అంతకుముందు ఏదైతే అరసం విరసం ఈ సంస్థలే ఎక్కువ భావజాలము, రచయితలు, రచనలు ఇవన్నీ వాళ్ళ సంస్థల ప్రేర్లే ఉండేది. కానీ ఆ విధంగా కాకుండా సమాజంలో వస్తున్నటువంటి మార్పులను దృష్టిలో పెట్టుకున్నప్పుడు అసలు ఈ సమాజమే కులాల సముదాయము, మతాల సముదాయం, అనేక రకాల 100,000, 6,000 కులాలు ఉన్నాయి ఈ దేశంలో. కాబట్టి వీటిని ప్రత్యక్షంగానే కులాల పేర్లతోటే అణిచివేత గురయ్యాయి. కులాల వారిగానే ఈ దేశంలో ఏంటి అంటే అణిచివేత జరిగి వాళ్ళను అనేక రకాలుగా తొక్కిపెట్టినటువంటి వ్యవస్థ కుల వ్యవస్థ, కరుడుగట్టినటువంటి వ్యవస్థ. కాబట్టి కులాల పేర్లెత్తకుండా, కులాలను ఉచ్చరించకుండా, ఏ కులాలు నష్టపోయాయి, ఏ కులాలు లాభపడ్డాయి అనేది స్పష్టంగా గిరిగీసినట్టు చెప్పకుండా ఇంకా మనం ఊకనే జనరల్ గా చేసేసి పేదలు, ధనికులు, కార్మికులు, కర్షకులు ఈ భావాజాలంతో చాలా 10-20 సంవత్సరాలు నాకు తెలిసి 1947 నుంచి ఈ మొత్తం ఏంటంటే బిఎస్పీ ఆవిర్భవించేంత వరకు కూడా గుండుగుతగా మాట్లాడే సమాజమే. అంటే ఈ దేశంలో ఇక యాదవులు లేరు, గౌడులు లేరు, అదేవిధంగా పద్మశాలీలు లేరు, అంటరాని వాళ్ళు లేరు, ఎవరు లేరు. వాళ్ళందరేమో కుప్పలుగా జీవిస్తూ ఉన్నారు, అణచివేత గురవుతున్నారు, నష్టపోతున్నారు. కానీ వాళ్ళ పేర్లు ఎత్తకుండా ఊరికనే కార్మికులు, కర్షకులు, పెట్టుబడిదారులు, భూస్వాములు ఈ పదజాలంతో గుండుగుత్తగా మాట్లాడుతూ యావత్ సమాజాన్నే పక్కన పెట్టేసి గుర్తించడానికే నిరాకరించి స్పష్టంగా ఈ వర్గాలు నష్టపోయాయి, వీళ్ళు లాభపడ్డారు, వీళ్ళన్ని కబ్జా పెట్టారు అని ఒక గిరిగీసినటువంటి వ్యవస్థ ఏదన్నా ఉంది అని అంటే అది పూలే చెప్పినటువంటి వ్యవస్థనే. అందుకనే ముదిగొండ ఈశ్వరయ్య గారు ముందుగా పూలేని గుర్తించడము అని అంటేనే కుల వ్యవస్థను గుర్తించడం, కుల వ్యవస్థలో ఎవరు నష్టపోయారు, ఎవరు లాభపడ్డారు, ఎవరు పెత్తనం చేస్తున్నారు, ఎవరు అణచివేతకు అత్యాచారాలకు గురి అవుతున్నారు అని గుర్తించడమే. కాబట్టి గొప్ప విషయం నిజంగా ఈశ్వరయ్య గారు ఆ స్థాయి
అంటే బహుజన్ సమాజ్ పార్టీ తర్వాత 84లో ఏర్పడ్డా, కానీ ఒక పూణేలో ఉన్నటువంటి పూలే ఉద్యమాన్ని తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఆయనకు తోచిన విధంగా కనపడ్డ వాళ్ళందరికీ కూడా చెప్పుకుంటూ పోవటము అనేది కూడా గొప్ప మార్పు. ఎందుకంటే ఒక భావజాలం ముందు ప్రవేశించింది అని అంటే దాని ఆధారంగా ఎన్నో మార్పులు జరగటానికి, ఎన్నో సంఘర్షణలు జరగటానికి కారణమవుతున్నాయి. కాబట్టి అవి గుర్తించకపోవటం వల్లనే కదా ఇప్పుడు ఈ భావజాలాన్ని, పూలే అంబేద్కర్ భావజాలాన్ని గుర్తించకపోవటం వల్లనే మనం ఇంతకాలము రెడ్లలో అభ్యుదయవాదులను వెతుక్కుంటాము, బ్రాహ్మణులలో సంస్కరణవాదులను వెతుక్కుంటాము, బ్రాహ్మణులలోనే విప్లవకారులను వెతుక్కుంటాము. అగ్రకులాలలో ఇక అగ్రకులాలు లేకపోతే బతకలేరు. ఈ తెలుగు రాష్ట్రాల్లో గమ్మత్ ఏంటంటే ఎవడో ఒకడు అగ్రకులం నుండి లీడ్ చేస్తే ఇక ఎగేసుకొని పోయి ఆ టిళ్లల్లో పనిచేసే అలవాటు ఉంది ఈ రాష్ట్రంలో. అదొక పెద్ద చెడ్డ అలవాటు, వ్యసనం అది. ఇక అదే ఎస్సీ ఎస్టీ బీసీ లెవెల్ అన్న ఎంత మంచి ఉద్యమం చేసినా ఏదన్నా భావజాలాన్ని పట్టుకొని ఈశ్వరయ్య గారు లాంటి వ్యక్తులు ఒక భావజాలాన్ని పట్టుకుంటే ఇక దాని వైపు చూడం, పలకరించం. అది ఉద్యమమే కాదు. ఈశ్వరయ్య గారు ఒక సిద్ధాంతకర్తనే కాదు, నారగోన ఒక సిద్ధాంతకర్తనే కాదు, కాంశీరామ్ గారికి ఒక రాజకీయ పార్టీనే కాదు, అసలు అంబేద్కర్ది ఒక ఇజమే కాదు అనేదే కాదు. అంతకుముందు మనకు నేర్పింది అంతా కూడా ఎవడో ఒక అగ్రకులం ఉంటేనే ఆ ఉద్యమం ముందుకు పోతుందని ఇక ఎగేసుకొని ప్రచారం చేస్తుంటాడు. ఇక ఏది కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు ఇక కార్మికులు, కర్షకులు, ఉద్యమాలు, పేదలు, కార్మికులు అని చెప్తే ఇక అదే గొప్ప ఉద్యమం అని పనిచేసి మనల్ని అందరినీ పట్టుకొని పోయి ఇక అదే పెద్ద విప్లవం అని అనుకున్నాం అప్పటి వరకు కూడా. కానీ కాంశీరామ్ గారు వచ్చి ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కరిజం ద్వారా ఈ దేశంలో ఈ 85% వేరు, 15% వేరు అని గిరిగీసి చెప్పినాక కదా అప్పుడు కదా తలకాయ అంతా విదిలించి అప్పుడు మొత్తం ఏంటంటే ఇది ఎక్కడో తప్పుదోవల పడిపోతున్నాం, గుడ్డికెళ్ళిపోతున్నాం అని విదిలించుకొని అప్పుడు ఎగాదిగా చూసి ఓహో ఇట్లా కూడా ఉంటుందా, ఈ సమాజం కూడా ఉందా, ఈ పార్టీ కూడా ఉందా, ఇట్లా కూడా సమాజం, ఈ పూలే అనే వ్యక్తిది కూడా ఒక సిద్ధాంతమేనా, అంబేద్కర్ది కూడా ఒక సిద్ధాంతమేనా అని అప్పుడు పూలే, అంబేద్కర్ వీళ్ళ గురించి సిద్ధాంతము అని గుర్తించడానికి అప్పుడు బయలుదేరాము. అంతకుముందు ఇవి సిద్ధాంతాలు కాదు, వీళ్ళు వ్యక్తులు కాదు. అంబేద్కర్ అంటే ఒక బూర్జువా, పూలే అని అంటే ఏదో సంస్కరణల గురించి కందుకూరి వీరేశలింగం లాగానో గురిజాడ అప్పారావు లాగానో ఏదో మాట్లాడిన వ్యక్తి అని అంతవరకే పరిమితం చేసి ఆ పరిధిలోనే తిప్పి పెట్టారు దీన్ని. కానీ ఒక రాజకీయ ఉద్యమమే కదా అన్నిటిని శాసించేది. పూలే ఏదైతే ఈశ్వరయ్య గారు ఆయనకు తన పరిధిలో ఉన్న శక్తి మేరకు దాన్ని తీసుకొని వెళ్ళాడు. కానీ రాజకీయ ఉద్యమం పడగలు విప్పి ఏంటిది అని అంటే ఒకసారి పంజాబ్ విసిరింది అని అంటే భారతదేశంలో కాంశీరామ్ గారి రాకతోటి పూలే గురించి దేశమంతా లక్షల కోట్ల మందిలోకి వెళ్ళిపోయింది. అసలు మాలాంటి వాళ్ళందరం కూడా ఏంటి అని అంటే అసలు పూలే ఉద్యమం ద్వారా ఒక విప్లవమే, ఒక రాజకీయ విప్లవమే తీసుకురావాలి, పాలక వర్గాలనే మార్చాలి, రెడ్డి, కమ్మ, వెలమ ఆధిపత్యం స్థానంలో బడుగు బలహీన వర్గాల యొక్క పాలక వర్గాన్ని తీసుకురావాలి అనేది ఒక బలమైనటువంటి సిద్ధాంతం. ఓట్ అమారా, రాజ్ కుమారా, నైచలేగా అనే నినాదమే ప్రవేశించింది. కాబట్టి తునకలైపోయింది. మేము బిఎస్పీలో పనిచేస్తున్నప్పుడు అసలు ఎవరు గుర్తించడానికి నిరాకరించలేదు. ఇప్పుడు మాట్లాడే మేధావులు చాలా మంది కోకొల్లలుగా 100 మంది మార్క్సిస్ట్ ముసుగులో ఉండి అప్పుడు ఇది కూడా ఒక సిద్ధాంతమేనా నారగోని, అసలు నువ్వు కూడా కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఈ కాంశీరామ్ గారి ఉద్యమంలో ఎట్లా పనిచేస్తావా, దానికి ఏం సిద్ధాంతం ఉంది, దానికి ఒక ఫారిన్ పాలసీ ఉందా, ఆర్థిక సిద్ధాంతం ఉందా అని ఎగతాళి చేశారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇక వాళ్ళే పెద్ద సిద్ధాంతకర్తలు. ఇప్పుడు ఏది అప్పుడు గుర్తించినటువంటి వాళ్ళు, అనుమానాలు వ్యక్తం చేసినటువంటి వాళ్ళు మేమందరం పనిచేస్తుంటే నువ్వు అందులో పనిచేస్తున్నావు, నువ్వు కమ్యూనిస్ట్ ఉద్యమంలో నువ్వు ఆ సిద్ధాంతాన్ని ఎట్లా గుర్తించినావు, అన్నం పోవటం అనేది అసలు బూర్జువా పార్టీలు అని అన్నోళ్ళంతా ఇవాళ వాళ్ళే భుజాన్ని వేసుకొని మాకంటే ఎక్కువ గట్టిగా మాట్లాడి వాళ్ళే మొదలు పెట్టినట్టు. ఇక అసలు వాళ్ళే ఏంటంటే బాగా ఈ పూలే సిద్ధాంతాన్ని వాళ్ళే తెచ్చినట్టు. అటుగా కాంశీరామ్ గారు లేడు, నారాయణ లేడు, బిఎస్ రామన్ లేడు, ఎవరు లేరు. ఇక మా పేర్లే లేవు. అసలు ఉచ్చారణ కూడా చేయడానికి ఇష్టం లేదు. వాళ్ళ ఒక ఉద్యమం గురించి చెప్పేటప్పుడు వీళ్ళు ముందు వచ్చారు, ఇట్లా మాట్లాడారు, ఈ పుస్తకాలు రాశారు అని చెప్పడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేకుండా ఇక వాళ్ళే ప్రవేశపెట్టినట్టు, వాళ్ళే తీసుకొచ్చినట్టు, వాళ్ళే పూలేరు డైరెక్ట్ గా ఎవరితో సంబంధం లేకుండా వాళ్ళంతా ఎప్పుడు వచ్చారు, మన 95 తర్వాత, అదే విధంగా 2000 తర్వాత ఇప్పుడు మాట్లాడే బ్యాచీలు అన్ని కూడా ఇవాళ రొమ్ములు విచ్చుకొని భుజాలు విచ్చుకొని మొత్తం వైజాగ్ చేశారు. ఇంకా గమ్మత్తు విషయం ఏంటంటే అంతకుముందు మేము ఈ పార్టీలో దిగినప్పుడు మమ్మల్ని బూర్జువాలంటే మేము నిజంగానే దీనికి సరిగా లేదేమో, నిజంగానే కరెక్ట్ గా ఉంటారేమో, ఈ పీపుల్స్ వార్ లో ఉన్నోళ్ళు, జనశక్తిలో ఉన్నోళ్ళు, సిపిఐ సిపిఎం లో ఉన్నోళ్ళు
మమ్మలను కొద్దిగా ఇది సరైన ఉద్యమంలో లేరు అని అంటే నిజంగానే వీళ్ళంతా కరెక్ట్ గా తరాజులో పెట్టినట్టు చూపుతారేమో, నిజంగానే వీళ్ళు త్యాగాలు చేస్తారేమో అని మేము కూడా కొంత నమ్మి వాళ్ళు త్యాగాలు చేస్తుర్లే అని అనుకునే వాళ్ళం. కానీ తర్వాత చూస్తే వీళ్ళంతా జనశక్తిలో, పీపుల్స్ వార్లు, నక్సల్బరీ ఉద్యమంలో, ఆర్ఎస్యూలో తిరిగిన వాళ్ళు అందరూ తెలంగాణ ఉద్యమం రాగానే దొరల దగ్గర పనిచేయటం మొదలు పెట్టారు. అందరూ కుప్పలు వెళ్ళిపోయారు. ఏది కాంగ్రెస్ ల పార్టీ సగం మంది, బీఆర్ఎస్ ల మంది సగం మంది పోయి అంతకుముందు ఈ బిఎస్పీనే అసలు మామూలు పార్టీ అని విమర్శించి అసలు దీనికేం పస ఉంది, దీనికేం సిద్ధాంతం ఉందని చెప్పిన వాళ్ళు అందరూ దొరల దగ్గర కాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు ఇచ్చే పదవుల కోసం నాకియలేదు అని అడుక్కోవటం మొదలు పెట్టారు మొత్తం కూడా. అంటే కన్షీరామ్ గారి సిద్ధాంతం ఏమో బూర్జువా సిద్ధాంతము, కేసీఆర్ పెట్టిన తెలంగాణ ఉద్యమ నాయకత్వంలో పనిచేసినోదేమో మంచి సిద్ధాంతం అని వీళ్ళంతా కూడా ఎర్ర చొక్కాలు వేసుకుని అప్పుడు ఎర్ర కరపత్రాలు తీసేది. మాకంటే ముందు బిఎస్పీ రాకముందు ఎర్ర కరపత్రాలు, ఎర్ర చొక్కాలు వేసుకునేది. మేమేమనుకునేదంటే వీళ్ళు అసలు దొరల దగ్గర కాదు, పెట్టుబడిదారుల దగ్గర ఛాయ్ కూడా తాగరేమో, అసలు పక్కనే చైర్లలోనే కూర్చోలేమో, ఎంత నికార్సుగా మాట్లాడుతున్నారు వీళ్ళు, నిజంగా అసలు వాళ్ళ దగ్గర కూర్చోవటమే ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో, జీవితంలో వీళ్ళు ఎవరి దగ్గరికి పోరేమోనని మేము అనుకునే వాళ్ళం. వాళ్ళ భాషను చూసి, వాళ్ళ సిద్ధాంతాలు చూసి. తీర తర్వాత వాళ్ళకి అవకాశాలు వచ్చినాక ఒక్కొక్కడు మొత్తం పాత ఎండి వదిలేసి ఎర్ర చొక్కాలు ఇప్పేసి పరిపత్తల మొత్తం రెడ్డి దగ్గరికి వెళ్ళి, కమ్మోళ్ళ దగ్గరికి వెళ్ళి నాకేమిస్తావు అని ఎమ్మెల్యే టికెట్లకు ఎగబడి పదవులు ఇవ్వకపోతే కొట్లాడి, నేను ఇంత పని చేసిన నాకు ఇయ్యవా, నువ్వే దొరవా, నువ్వే తింటావా, నాకింత వాటా ఇయ్యమని కొట్లాడి పీక్క తింటున్నారు వీళ్ళు. అప్పుడు వీళ్ళ నిజ స్వరూపం అర్థమైపోయింది. ఊహిని అమ్మ, ఈ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీ సంఘం వల్ల నయం, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘం వాళ్ళన్నా అంబేద్కర్ సంఘం పెట్టుకుని అన్న వాడు తిరిగిండు, బీసీ సంఘం కూడా తిరిగిండు, బయట ఉన్నాడు వాడు పోలేదు, దొరల దగ్గరికి పోలేదు, కాంగ్రెస్ దగ్గరికి పోలేదు. కాకపోతే వాళ్ళ సంఘాలు అట్నే ఉండొచ్చు, నానా తంటాలు పడి చందాలు పట్టుకుని చిన్న ఆడుకుంటా తినవచ్చు కాక. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ అంబేద్కర్ సంఘాలన్న వీళ్ళతో పోలిస్తే, ఈ దౌర్భాగ్యులతో పోలిస్తే ఇంత పెద్ద సిద్ధాంతం, విప్లవ సిద్ధాంతం అని చెప్పిన వాళ్ళు ఏమో దొరల దగ్గర, కాంగ్రెస్ రెడ్ల దగ్గరికి తిరిగినారు. కానీ అంబేద్కర్ సంఘాలలో ఉన్నోళ్ళు, బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నోళ్ళు, బీసీ సంఘాలు పెట్టుకున్నోళ్ళు, కొండ లక్ష్మణ్ బాబు ఇలాంటి వాళ్ళు ఒకసారి కొండ లక్ష్మణ్ బాబు ఈ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఇచ్చిండు అని అంటే అటు ముఖం చూడలేదు. మళ్ళీ ఆయన ఎంతో మంది వచ్చి బతిలాడారు, మళ్ళా నువ్వు ఇంత గొప్ప వ్యక్తివి అని బతిలాడనే పోలేదు. బీసీ ఉద్యమం తెలంగాణ కోసం రెండింటికి అంకితమైపోయాడు, ఏ పదవి కూడా ఆశించలేదు. అంటే బీసీ ఉద్యమాన్ని నడిపిన వాళ్ళు నికార్సుగా ఉన్నారు, మాలాంటి వాళ్ళు నికార్సుగా ఉన్నారు. అంబేద్కర్ సంఘాలలో పనిచేసి పూట గడిపి కరపత్రం వేసుకొని అంబేద్కర్ బొమ్మలు పెడుతూ వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు, వాళ్ళు ఎవరు పోలేదు. కానీ కమ్యూనిస్టులలో ఉన్న 3 గ్రూపుల నుంచి, ఒక సిపిఐ సిపిఎం నుంచి పోలేదు అనుకుంటే తక్కువ మంది పోయినరు. నక్సలైట్లలో ఉన్న వాళ్ళం, మేము వీరులము శూరులము అనుకున్న వాళ్ళు అందరూ మొత్తం పోయి లైన్ కట్టేస్తే మాకు అనిపించింది, అసలు మేమే గట్టి వాళ్ళం, ఈ అమ్మ ఈ పనికిరాని మాటలన్నీ మాట్లాడి మొత్తం ఎంతో ఫోర్స్ పెట్టిండ్రు. అప్పుడు మేము బిఎస్పీలో ఉన్నప్పుడు ఫోర్స్ పెట్టిండ్రు అని మాకు అర్థమైంది. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి గొంగలి పురుగు ఏ విధంగా దశలు దాచి సీతాకోక రూపంలోకి ఎట్లా వస్తాయో ఈ పరిణామ క్రమం అంతా మేము చూడటం జరిగింది. కాబట్టి ముదిగొండ ఈశ్వరయ్య గారి సిద్ధాంతమే ఇవాళ కన్షీరామ్ గారు చేసినా, ముదిగొండ ఈశ్వరయ్య చేసినా, తారాగోని చేసినా మన బడుగు బలహీన వర్గాల్లో ఆత్మస్థైర్యం కావాలి, మనం ఐక్యం కావాలి, ఈ కుల వ్యవస్థ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి, మనం పాలక వర్గం కావాలి. కాబట్టి ఎక్కువ 85% ప్రజానీకానికి మనం ఏందనంటే అంతగా నిలబడాలి, మోసం చేయొద్దు, ప్రజల్ని మోసం చేయొద్దు, డైరెక్ట్ గా ఏం చేసినా చెప్పిందే చేయాలి అనే దానికి. మళ్ళీ వీళ్ళ కొంతమంది అయితే వాళ్ళు రాసిన పుస్తకాలు చదువుతాయి. మరి ఇప్పటికీ కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలలో పాతగా వీళ్ళు కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఉండి కొన్ని పుస్తకాలు పాటలు రాశారు కదా, వీళ్ళు అక్కడ రాసి వదిలిపెట్టేసి వీళ్ళు ఇంకో దానికి ట్రాన్స్ఫర్ అయిపోయారు. కానీ వాళ్ళు రాసిన పాటలు చదివి కొంతమంది ఉద్యమాలకు పోతూనే ఉన్నారు, ఇంకా అక్కడో ఇక్కడో ఓడో పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు. అప్పుడు రాసిన కమ్యూనిస్ట్ పుస్తకాలు రాసినవి అట్నే ఉన్నాయి. వాళ్ళు అక్కడ పోతుంటే వీళ్ళేమో దొరల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళ పుస్తకాలు ఏమో ఆడ చదువుతున్నారు, మాది బాగున్నాయన్నా, నువ్వు రాసినాయి పాటలు బాగున్నాయి, సిద్ధాంతం బాగుంది అని అవి చదివేమో విప్లవకారుల సిద్ధాంతం అని వాళ్ళు అక్కడ తిరుగుతున్నారు, వాళ్ళు చదువుతున్నారు. వీళ్ళేమో ఈ వేదికల మీద తిరుగుతున్నారు, ఇక్కడ మొత్తం తిరుగుతున్నారు. రాసిన ఆయన ఆడ వదిలేసేసి వేరే వేదికల మీద తిరుగుతున్నారు. ఇది నిజంగా విచిత్రం. మేము ఈ అవకాశం మాకు కలిగింది, ఇటువంటి వాళ్ళని చూసే అవకాశం కూడా మాకు లభించింది. నిజంగా ఏంటంటే చివరి దశలో అందరూ మారిపోయారు, అసలు సిద్ధాంతమే లేదు. అసలు మొదట చెప్పిన సిద్ధాంతానికి 45 ఏళ్ల వరకు ఉన్న సిద్ధాంతానికి చచ్చిపోయే సమయంలో వాళ్ళు ఎక్కడ తిరిగారు అనేది చూస్తే అసలు దానికి తారతమ్యమే లేకుండా పోయింది. అసలు మేము ఇలా దాని గురించి పుస్తకాలే టన్నుల కొద్ది రాసి మొత్తం ఏంటంటే పరిస్థితి ఎట్లా ఉందని చెప్పడానికి కూడా అవకాశం ఉంది. కానీ ఏదేమైనా బాబాసాహెబ్ అంబేద్కర్
కాన్షీరామ్ గారు పూలే చెప్పిన సిద్ధాంతమే ఈ దేశంలో కరెక్ట్ అవుతుంది. ఒకరోజు అంగీకరించకపోయినా దానికి అదే విప్లవం, అదే లిబరేట్ చేసే శక్తి ఆ రెండు ఉద్యమాలకే ఉంది. ఈ మార్క్సిజం ముసుగులో ఉండి, కాంగ్రెస్ ముసుగులో ఉండి, లౌకికవాదం ముసుగులో ఉండి, పైకి ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా కనిపించాలని ఫోజు పెట్టినా ఆ ఫోజు ఆ ముసుగు ఎంతో కాలం ఉండదు. వాళ్ళ గుణం ఎన్నటే బయటపడుతుంది. ఏ గూటి పక్షులు అక్కడికే చేరిపోతాయి. బయట పోరాటం చేయాల్సిన శక్తులే నిలబడతాయి. కాబట్టి ఇలా భారతదేశంలో బహుజన శక్తులు చాలా బలంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ లిబరేషన్ మూవ్మెంట్ మనం తీసుకుని వెళ్లాల్సిందే. ఈశ్వరయ్య గారు ఆశయం అని అంటే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజన ప్రభుత్వాన్ని, రెడ్డి వెలమల ఆధిపత్యాన్ని, ఆ పాలక వర్గాలను దించేసి బహుజనుల పాలక వర్గాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఓట్లున్నాయి, సంపద ఉంది, ప్రజల సంపద ఉంది. పద్మశాలి, అదే విధంగా గౌడ, యాదవ, ముదిరాజు, మున్నూరు కాపు, రజక, నాయ బ్రాహ్మణ, కుమ్మరి, కంబరి, వడ్రంగి, మాల, మాదిగా విస్తారంగా కుప్పలు కుప్పలుగా ఉన్నాం. కాబట్టి ఈ జనాన్ని కనుక సమీకరిస్తే ఖచ్చితంగా రాబోయే కాలం మనదే. గట్టి నమ్మకం ఉంది. సిద్ధాంతం ఏమి వృధా కాదు. ఇవాళ ఆత్మగౌరవ ఉద్యమే రావాలి. చేసిన శ్రమ ఏమీ వృధా కాదు. ఏం ముఖ్యమంత్రులై, ఎమ్మెల్యేలై అయ్యేదేముంది? దానివల్ల ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఎవరున్నారు? వాళ్ళ పేర్లు ఎవరన్నా చెప్పమనండి. ఇప్పుడు జనానికి ఎవరు పేర్లు చెప్పలేరు. ఎంతో మంది, వందల మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఎవరు చెప్తారు? వాళ్ళ పేర్లు మర్చిపోతారు. కానీ నారాయణ పేరు చెప్పమను, ఎక్కడ 100 మందిలో 20 మంది అయినా చెప్తారు. కాన్షీరామ్ గారి పేరు చెప్పమను, 100 మందిలో 80 మంది చెప్తారు. అంబేద్కర్ పేరు చెప్పమను, 100 చెప్తారు. వీళ్ళు ప్రధానమంత్రులు కాదు, ముఖ్యమంత్రులు కాదు. కానీ జాతి కోసం పోరాటం చేసిన వ్యక్తి మొత్తం ఏంటంటే ఒక ప్రధానమంత్రికి ఎక్కువనే, ఆ పూలే ప్రధానమంత్రి కంటే ఎక్కువనే, బాబాసాహెబ్ అంబేద్కర్ 4 ప్రధానమంత్రుల కంటే ఎక్కువ. కాబట్టి నేను అనేది ఏంటంటే మనం చేసిన శ్రమ వృధా కాదు. ఖచ్చితంగా నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈశ్వరయ్య గారి యొక్క స్ఫూర్తిని, ఆశయాన్ని ఈ సమాజంలో తీసుకుని వెళ్ళాలి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై పూలే, జై భీమ్, జై భారత్.